వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 20,000 రూపాయల కనీస వేతనం అందించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మండల అధ్యక్షులు నాగరాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ముందు వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా నేడు కళ్లకు గంతలు కట్టుకుని విద్యుత్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, 20 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం మండల అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి స్వప్న, ఉపాధ్యక్షులు శంకర్, కోశాధికారి లత, సహాయ కార్యదర్శి అరుణ, శశిరేఖ, లావణ్య, ఆంజనేయులు, యాదగిరి పాల్గొన్నారు. వివోఏల శాంతియుత నిరవధిక సమ్మెలో భాగంగా నేడు ప్రభుత్వం మేము చేస్తున్నటువంటి సమ్మెను గుర్తించకపోవడానికి నిరసనగా ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వం చూడకుండా ఇలా మమ్మల్ని చూడకుండా ఉంటుందని ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము. కావున ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గమనించి ఈ హెచ్ఆర్ పాలసీ కానీ, మా ఉద్యోగ భద్రత కానీ సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఐడి కార్డులు కానీ జీవో నంబర్ 58 సవరించి కనీస వేతన చట్టం అమలు చేసి మా ఉద్యోగానికి భద్రత కల్పించాలని మా వివోఏల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వేతనము 20,000 రూపాయలు రావాలని, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించాలని అనుకుంటున్నాం. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, బీమా సౌకర్యం కల్పించాలి, జీవో 58 సవరించాలని అనుకుంటున్నాం. ఇట్లా కానీ ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు నిరసన చేస్తుంది. సమస్యలు నెరవేర్చే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తుంది.